వెల్కమ్ టు న్యూస్ ఆన్ ఫీస్. మీరు చూస్తున్నారు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. నాకు మంత్రి పదవి రాబోతుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై మళ్లీ ఆశలు చిగురించాయి. తన పొలంలో మొలకలు వస్తున్నాయని ఆయనకు సిగ్నల్ రావడంతో ఇటీవల రేవంత్ రెడ్డిపై మాటల దాడిని ఆపేశారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు మంత్రి పదవి త్వరలో వస్తుందని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి కొద్ది రోజులుగా సైలెంట్ గా ల్యాబింగ్ చేస్తున్నారని, తరచూ ఢిల్లీ పర్యటనలు, అధిష్టానంతో చర్చలు జరిపారని, అందుకే ఇంత నమ్మకంగా చెప్తున్నారని అంటున్నారు. ప్రజాసేవల్లో తను ఎప్పుడు ముందుంటానని, పార్టీ కోసం తాను చేసిన కృషిని అధిష్టానం గుర్తిస్తుందని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. త్వరలోనే శుభవార్త వింటారని, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ముందే ప్లాన్ వేసుకుంటున్నారు. ఇటీవల ఇచ్చిన స్పెక్యులేషన్స్ ప్రకారం ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా సందడి నెలకొంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఇంత బహిరంగంగా ప్రకటన చేయడం వెనుక అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. సిద్దిపేట బిడ్డ కోసం ఇంటిని తాకట్టు పెట్టిన హరీష్ రావు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు సిద్దిపేట బిడ్డ చదువు కోసం తన ఇంటిని షూరిటీగా పెట్టి 20 లక్షలు రుణం ఇప్పించారు. బ్యాంక్ అధికారులు స్వయంగా వచ్చి సంతకాలు పెట్టించుకొని రుణం మంజూరు చేశారు. అక్కడే ఆ రుణం చెక్కును ఆ విద్యార్థినికి అందింది. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి మెడిసిన్ పూర్తి చేసింది. మెడిసిన్ పీజీలో నుంచి ర్యాంక్ సాధించింది. తండ్రి టైలర్ వృత్తి చేస్తున్నప్పటికీ బాగా చదువుకొని డాక్టర్ అయింది. పీజీ చేయడానికి సీటు కూడా వచ్చింది. కానీ మెడికల్ పీజీ అంటే తెలియక కాదు, బిడ్డను చదివించడానికి తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేవు. ఆమెకి ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది, కానీ ఆ లోన్ కు షూరిటీగా పెట్టేందుకు ఆస్తులు లేవు. దీంతో సాయం కోసం తమ ఎమ్మెల్యే అయిన హరీష్ రావు వద్దకు వెళ్లారు. ఆ యువతి ప్రతిభకు ముగ్ధుడైన హరీష్ రావు 20 లక్షల రుణానికి తానే హామీ ఇవ్వాలనుకున్నారు. సిద్దిపేటలోని తన ఇంటిని షూరిటీగా పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే బ్యాంక్ అధికారులతో హరీష్ రావు మాట్లాడారు. దీంతో బ్యాంక్ అధికారులు లాంఛనాలు పూర్తి చేశారు. ఈ 20 లక్షలతో పాటు హరీష్ రావు మరో ₹1,00,000 సహాయాన్ని అందించారు. వారిని సిద్దిపేటలోని ఇంటికి పిలిచి భోజనం పెట్టి చక్కగా చదువుకోమని, పెద్దలకు సేవ చేయాలని ఆశీర్వాదమిచ్చారు. ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ టాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో ముఖాముఖిగా సమావేశం అవుతున్నారు. ఉదయం నుంచి క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. అందరితో ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిని పిలిచి పూర్తి స్థాయిలో పనితీరును సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొంత టైం తీసుకొని ఆయన అందరితోనూ మాట్లాడుతున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. మొదటిగా మండలి బుద్ధ ప్రసాద్ తో మాట్లాడాడు. తర్వాత దేవవర ప్రసాద్, లోకం నాగా మాధవి, గడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచర్ల రమేష్ రావు, సుందరపు విజయ్ కుమార్లతో మాట్లాడారు. ప్రతి ఒక్కరికి వారి నియోజకవర్గంలో ఏడాదిన్నర పాటు చేయలేని పనుల గురించి చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి నిధులు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగిన పనుల గురించి పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రస్తావించారని అంటున్నారు. మోదీపై జగన్ అవినీతి ఆరోపణలు. మాస్క్ తీసేస్తున్నారా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై జగన్ అవినీతి ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. యోగాంధ్ర నిర్వహణను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వంతో కలిసి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాలని ప్రశంసించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ ప్రత్యేకంగా చెప్పారు. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమంలో అవినీతి జరుగుతుందని జగన్ ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పలు చోట్ల గతంలో జరిగాయి. ఈసారి ఏపీకి ఆ అవకాశం లభించింది. యోగాంధ్ర మొత్తం ఖర్చు 62 కోట్లు అయింది. ఈ 62 కోట్లలోనూ 90% కేంద్ర ఆయుష్ మంత్రిత్వ నుంచి వచ్చాయి. ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కోసం 10% నిధులను మాత్రమే ఖర్చు చేసింది. ఈ మేర అధికారికంగా జీవో జారీ అయింది. మరి జగన్ చెప్పిన 330 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే కేంద్ర ప్రభుత్వం యోగాంధ్ర నిర్వహణకు 330 కోట్ల రూపాయలు బిల్లులు పెట్టుకొని మోసం చేస్తుందని చెప్పదలుచుకున్నారా అన్న ప్రశ్న వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయనపైనే ఇలా వందల కోట్ల ఆరోపణలు చేసే స్థాయికి జగన్ వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే జగన్ నేరుగా కాకుండా మోదీని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారు. జగన్ ఉద్దేశం బీజేపీ నేతలకు స్పష్టంగానే అర్థమవుతుంది. జగన్ మెల్లగా మాస్క్ తీస్తున్నారని, ఇప్పుడు పరోక్షంగా, తర్వాత నేరుగా మోదీని జగన్ టార్గెట్ చేస్తారని అనుమానిస్తున్నారు. సోనూ సూద్ కు ఈడీ బిగ్ షాక్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖుల ఆస్తులను పలువురు అధికారులు అటాచ్ చేశారు. వీరిలో టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉత్తప్ప, సినీ నటులు సోనూ సూద్, నేహా శర్మ తదితరులు ఉన్నారు.